హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది పనస పొట్టు సన్నగా మనం చేసుకోవాలి అనుకుంటే కర్రీ కోసం చాలా చాలా ఈజీ మెథడ్. సింపుల్గా, అంటే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఈ రకంగా చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇది అంటే మా ఇంట్లో ఒక ఫంక్షన్లో ఒకతను మా రిలేటివ్ కట్ చేస్తుంటే నేను తీసిన చిన్న క్లిప్పింగ్ వీడియో అనమాట. సో ఇది చాలా ఈజీగా అనిపించింది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. అందుకోసం నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం దీనికి నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా రైతు బజార్లలోని కానీ, లేదా అంటే మన ఇంట్లో ట్రెడిషనల్గా కొంచెం పెద్ద సైజు దీనికన్నా, అంటే ఇది చాలా సన్నగా వచ్చింది ఈ స్టైల్లో. సో కొంచెం పెద్ద మొక్కలు మనం కొట్టుకుంటాం, కొంచెం పెద్ద కూర వస్తుంది. ఇది చాలా సన్న కూర వస్తుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది అనిపించింది. సో ఇది మీకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా రెండు అంటే షేప్స్లో ఉన్న కత్తి ఒకటి చూస్తున్నారు కదా మీరు, షేప్స్ చూస్తున్నారు కదా, రెండు కత్తులు. సో రివర్స్లోంచి ఒకటి, అలాగే మనం కట్ చేసే మెథడ్లో రెండో కత్తి. సో రెండు పెట్టుకొని ఈ రకంగా చిన్న కూర వస్తుందన్నమాట. ఇది చాలా లేతకాయ, చక్కగా మంచిగా కూర చాలా బాగుంది, కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది. సో ఇది మా రిలేటివ్ ఒక అతను చక్కగా దీన్ని ఇలా షార్ప్గా చేశారనమాట, చిన్న కూర. చూడండి, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం మార్చి వీటితో రివర్స్లో చేయడం వల్ల ఇలా నార్మల్ ఒకటి, రెండోది రివర్స్లో చూసారు కదా ఫస్ట్. సో ఇలా సన్నని కూర తయారవుతుంది. దీనికి మనం యాజ్ యూజువల్ లైట్గా పసుపు అలాగే ఆయిల్ కూడా యాడ్ చేస్తాం అనమాట. సో ఆ కూర మీద అప్లై చేస్తూ వస్తాము. సో ఇది మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇది కర్రీ కింద వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. So hope so enjoy the video friends. Thanks for watching. Have a nice day friends.